స్వామి, మహర్షులు సదుద్దేశంతో ఈ వేదాలని మనకి అందించడం జరిగింది. ఎన్నో తరతరాలుగా ఇది వస్తూ ఉంది. మధ్యలో కొంత విస్తరించడము అనేది కూడా జరిగింది. అయితే వేదాల్లో స్త్రీలు వేదం చదవకూడదు అని ఉందా? అసలు ఉండడానికి కూడా రీజన్ ఉందంటారా? ఎందుకంటే వేదమాతని పూజిస్తున్నాం మనం. అధిదేవత స్త్రీమూర్తియే. అలాంటప్పుడు స్త్రీలు వేదాన్ని పఠించడం కూడదు అనేది ఎందుకొచ్చింది? అలాగే ఒక వర్గాన్ని కూడా పక్కకు పెట్టడం జరిగింది. శూద్రులను కూడా దీని నుంచి దూరం చేశారు. ఎలాంటి కారణాలు ఉన్నాయంటారు? అంటే అమ్మ, వేదాల్లో మాత్రం ఎక్కడ ఫలానా వర్గం వాళ్ళు చదవకూడదు, వినకూడదు అని ఎక్కడా లేదు. కాకపోతే అందరూ చదవాలని మాత్రం వేదం చెప్తుంది. ప్రత్యేకంగా మంత్రాల్లో అన్ని వర్గాలను ఉద్దేశించి మీరందరూ వేదం చదువుకోండి అని పరమాత్మ ఉపదేశించారు. ఎందుకంటే సూర్యుడు అందరి కోసమే, భూమి అందరి కోసమే, నీళ్లు అందరి కోసమే. అంటే ఈ ప్రకృతి శక్తులు, ప్రకృతి వనరులు భగవంతుడు అందరి కోసం ఇచ్చినట్లుగా వేదము జ్ఞానం కాబట్టి వేదాన్ని కూడా అందరి కోసం ఇచ్చాడు. అది ఏదో ఒక వర్గానికి పరిమితం కాదు. దానికి ఎట్లా సూర్యుని పైన ఒక దేశానికి ఒక వర్గానికి హక్కు ఎలా లేదో, అలా వేదం పైన కూడా ఒక వర్గానికి హక్కు లేదు అని స్వయంగా వేదమే చెప్తుంది. ఆ మంత్రం మీకు చెప్తాను. ఓం యథేమాం వాచం కళ్యాణీం ఆవదాని జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాం శూద్రాయ చార్యాయ స్వాయ చారణాయ అనే ఈ మంత్రంలో కళ్యాణి అంటే ఈ కళ్యాణకరమైన వేదవాక్కును ఆవదాని జనేభ్యః, జనేభ్యః అనడంలో స్పష్టమవుతుంది అందరు జనం కోసమని. అందులో ఎవరెవరు ఉన్నారంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, తర్వాత వైశ్యులు, తర్వాత స్వాయ అంటే వారి యొక్క స్త్రీలు, తర్వాత అరణాయ అంటే ఇతరేతర వర్గాలు అందరికీ కూడా వేద జ్ఞానాన్ని ఉపదేశించమని స్వయంగా వేదమే చెప్తుంది. అయితే ఇంత ఉదారంగా వేదమాత చెప్తున్నప్పటికీ తర్వాత కాలంలో ఈ స్వార్థ సంకుచితత్వాల కారణంగా ఇది ముఖ్యంగా మహిళలకైతే పూర్తిగా దూరమైంది. పురుషుల్లో శూద్రులు అని ఒక వర్గానికి ముద్ర వేసి వాళ్లకు కూడా దూరం చేయడం జరిగింది. కానీ మనం ఉపనిషత్ కాలంలో కూడా చూస్తాము, శూద్రులు అనబడే వాళ్ళు కూడా వేదాలు చదివినట్టుగా, బ్రహ్మజ్ఞానాన్ని పొందినట్లుగా మనం ఉపనిషత్తుల్లో అనేక చోట్ల వాళ్ళ పేర్లు కనబడతాయి. అంతేకాకుండా వేద మంత్రాలను దర్శించినటువంటి ఋషికలు మనకు మహిళలు ఎంతోమంది కనబడతారు. అది మరి ప్రపంచ సాహిత్యంలో ఎక్కడ కూడా కనబడదు. ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ అన్ని మతాలు స్థాపించిన వాళ్ళు పురుషులే, స్త్రీలు ఏ మతము స్థాపించలేదు. కానీ వేద మంత్రాలను దర్శించినటువంటి ఋషికలుగా ఎంతోమంది స్త్రీలు ఉన్నాయి. అపాల, తర్వాత సార్పరాజ్ఞి, ఊర్వశి, ఇలాగా వేద మంత్ర ఋషికలు మనకు కనబడతారు. కనుక ఇది వైదిక కాలం తర్వాత కాలం గడిచిన కొద్దీ ఉపనిషత్ కాలంలో కూడా బ్రహ్మవాదినులు అని ఉండేవారు. వారు ఆ బ్రహ్మతత్వం గురించి చర్చలు చేస్తుండేవారు, ఉపదేశిస్తుండేవారు. జనకుడి సభలో యాజ్ఞవల్కునితో గార్గి బ్రహ్మచర్చ చేసినట్టుగా వింటాం. అలాగే యాజ్ఞవల్కుని పత్ని మైత్రేయి కూడా బ్రహ్మవాదినిగా మనము చూస్తాం. ఇలాంటి సంప్రదాయం ఉండింది. తర్వాత కాలం గడిచిన కొద్దీ మధ్యయుగాల లోపల విదేశీయుల దండయాత్రల వల్ల మన సామాజిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం కావడం వల్ల, అశాంతి అభద్రతా వాతావరణం ఏర్పడడం వల్ల స్త్రీలకు చదువుకునే అవకాశం లేకుండా పోయింది. అంటే వాళ్ళు ఇల్లు దాటి బయటికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. ఇంకా శూద్రులు అంటే ఇది పండితులలోని స్వార్థం వల్ల ఒక వర్గాన్ని పూర్తిగా దూరం చేసి వారికి వేద జ్ఞానం అందకుండా చేశారు. వీటన్నిటికీ కారణము వేదము కాదు, వేదము పేరు చెప్పుకొని వీళ్ళు చేస్తున్నటువంటి స్వార్థమే కారణం. ఆ స్వార్థానికి వీళ్ళు రకరకాల వ్యాఖ్యానాలు చేసుకున్నారు, తాత్కాలికంగా రకరకాల సిద్ధాంతాలు సృష్టించుకున్నారు. అంతేగాని వేద ఆదేశం అనేది ఏమీ లేదు. అంటే మనకి ప్రమాణాలు ఉన్నాయి అని మీరు ఇచ్చినటువంటి వివరణను బట్టి మనకి పూర్తిగా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా ఇంత దారుణంగా దూరం చేయడం అనేది ఈ రోజుకి అది కొనసాగుతూనే ఉంది. అవును. దీన్ని పునరుద్ధరించడం అనేది ఎంతవరకు సాధ్యము? అసలు ప్రత్యేకంగా దీన్ని ఇంతగా అణగదొక్కడానికి ఏమైనా కారణాలు ఉన్నాయంటారా?
అంటేనమ్మా ఇప్పుడు ఈనాటి సమాజంలో కూడా మనం చూస్తున్నాము, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, ఒక పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవుతున్నాడు, ఒక యాక్టర్ కొడుకు యాక్టరే అవుతున్నాడు. మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు అవుతున్నాడు అంటే ఆ అవకాశాలు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. అలాగే డాక్టర్ కొడుకు డాక్టర్ కాబోయే అర్హత లేకపోయినా డబ్బులు ఇచ్చో ఎలాగో అలా డాక్టర్ని చేయొచ్చు. అటువంటి వాతావరణం కూడా ఈనాడు మన సమాజంలో ఉంది. అలాగా ఆనాడు కూడా పండితులైన వ్యక్తులు, వేద పండితులైన వాళ్ళు, వేదాలు చదివిన వాళ్లకు ప్రతిష్ట ఉండేది, ధనం ఉండేది, రాజాదరణ ఉండేది. వాళ్ళు అర్హులైన అనర్హులైన తమ సంతానానికి వేదాలను బోధించారు. తద్వారా వాళ్ళ సంతానాన్ని ప్రమోట్ చేసుకున్నారు. మిగిలినటువంటి వర్గాలకు అవకాశం ఇవ్వగలిగే స్థాయి ఉన్నప్పటికీ వాళ్ళను దూరం చేశారు. దీనికి కేవలం స్వార్థమే కారణం. ఈనాడు కూడా మనం చూస్తున్నాం, ఎంతోమంది అంటే వాళ్ళు ఏ కులమైనా కావచ్చు, డబ్బు లేకపోవడం వల్ల పై చదువులు చదవలేక వాళ్ళు ఏదో పని చేసుకుని బతుకుతూ ఉన్నారు. వాళ్ళకు సరైన అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగా ప్రభుత్వం కూడా ఉదారమైన వైఖరి చూపించకపోవడం కారణమని చెప్పుకోవచ్చు. కనుక ఆ యొక్క దుష్ట పరంపర ఈనాటికి కూడా సమాజంలో కొనసాగుతూ వస్తుంది. ఈ ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఒక విష పరిణామమే అని చెప్పొచ్చు. ఇది ఇంకా పెరుగుతుంది. ఒకటి, ఎప్పుడైతే వేదాల్లో స్త్రీలు ఈ పని చేయకూడదు, శూద్రులు ఈ పని చేయకూడదు అని గట్టిగా ఒక్కాణించాయి అన్నటువంటి భ్రమలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఉన్నప్పుడు ఆ పని చేయడానికి ఎవరూ సాహసించరు. ఇప్పుడు చెప్పాల్సింది వేదం ఇది చెప్పింది, ఇది కాదు అని ఖచ్చితంగా సామాన్య జనబాహుల్యంలోకి వెళ్లాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? అంటేనమ్మా ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్న విభిన్న వర్గాల వాళ్ళు, వాళ్ళ సంతానాన్ని అందరూ డాక్టర్ చదవాలనో, ఇంజనీరింగ్ చదవాలనో, ఇంకేదో కలెక్టర్ కావాలనో, ఇంకేదో ఆఫీసర్ కావాలని కోరుకుంటున్నారు. కానీ నా కొడుకు వేద పండితుడు కావాలి అని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరే, ఏ కులమైనా పర్వాలేదు. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. తిరుపతిలో వేద పాఠశాల ఉంది. అయితే నేను చాలా ఏళ్ల కిందట తిరుపతి వేద పాఠశాల చూడడానికి వెళ్ళాను. వెళితే అక్కడ 200-300 మంది విద్యార్థులు వేదాలు చదువుతూ ఉన్నారు. అయితే అక్కడ పిల్లలంతా ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ నిర్వాహకుల్ని నేను అడిగాను, ఈ వేదాలు అందరికీ నేర్పిస్తారా, అన్ని వర్గాలకు, లేకపోతే కేవలము బ్రాహ్మణ వర్గము వారికి నేర్పుతారా అంటే, మేము అన్ని కులాలకు నేర్పుతామండి, అటువంటి ఉత్తర్వులు మాకున్నాయి. కాకపోతే మేము వేద పాఠశాల మొదలుపెట్టినప్పుడు 2-2 వ్యక్తులు మాత్రమే ఇతర కులాల నుంచి వచ్చారు. కొన్ని సంవత్సరాల నుండి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇంకెవరూ రావట్లేదు. వస్తే మేమేమి వ్యతిరేకించము, తప్పకుండా నేర్పిస్తామని వారు అన్నారు. అయితే ఈనాడు వేదమాతను ఉదారంగా అందరికీ బోధించడానికి పండితులు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఎంతమంది ముందుకొచ్చి తమ పిల్లలకు వేదాలు చదివిస్తారనేది ఇంకా మనం అంచనా వేయలేం. ఎందుకంటే దాని విలువ తెలిసిన వాళ్ళు, దాని గొప్పతనం తెలిసిన వాళ్ళు, దాని పవిత్రత తెలిసిన వాళ్ళే దాన్ని నేర్చుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఈనాడు మన పిల్లలందరికీ కూడా ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ అవి మాత్రమే చదివించాలనుకుంటున్నారు. చివరికి సంగీతము, నాట్యము, చిత్రలేఖనము ఇటువంటి వాటిని కూడా దూరం చేశాం మన పిల్లలకు. అలాంటప్పుడు ఇంకా వేదాలు చదువుకోండి అని ఏ తల్లిదండ్రులు పంపిస్తారు? కనుక వేదాల గొప్పతనం తెలియకపోవడం ఒక కారణము. అలాగే వేదాలు చదువుకుంటే మాకు ఏ రకమైన భృతి దొరకదు, బ్రతకడం కష్టము అనేటటువంటి ఒక చిన్న చూపు కూడా కారణం. కనుక ఇటువంటివన్నీ దూరం చేయవలసిన బాధ్యత పండితులపైన ఉంది, అధికారులపైన, తర్వాత ధార్మిక సంస్థలపైన, ప్రభుత్వం పైన కూడా ఉంది. అంటే మొదటగా జనంలోనికి తీసుకువెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇది చేయకూడదు అనే భ్రమలో ఉన్న వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా నేర్చుకునే అవకాశం ఉంది అని ఇప్పుడు మీరు చెప్పినప్పుడు మరికొంతమందికి తెలిసిన పరిస్థితే కానీ ఇలాంటి అవకాశం ఉంది, అన్ని వర్గాలకి నేర్పుతారు, నేర్చుకోవచ్చు అన్నది కూడా జనంలో లేదు. మొదట తెలియాల్సింది, ప్రతి ఒక్కరికి తెలియాల్సింది, ప్రతి ఒక్కరూ దీన్ని మీరు అభ్యసించవచ్చు, దీనికి ఎలాంటి అభ్యంతరాలు లేవు, ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే, ఇది మన హక్కు, వేదం నేర్చుకోవడము అనేది జనంలోకి మొదటగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని ప్రచారంలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అయితే వేద పండితులందరూ ఎట్టి పరిస్థితుల్లోనైనా పూనుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఎలాంటి కృషి చేయాల్సిన ఉంటుందంటారు? ఇప్పటిదాకా కూడా వేదాలు ఎన్ని, వాటి పేర్లు ఏమిటో కూడా ఈనాడు చాలా మందికి తెలియని పరిస్థితి వచ్చింది. కనుక వేదాలు ఏమిటి, అవి ఎన్ని, వాటిని చదివితే లాభం ఏంటి, వాటి వల్ల సమాజానికి కలిగే మంచి ఏంటి, మానవ జాతికి కలిగే ఉన్నతి ఏమిటి అనే విషయాలను వివరంగా మనము విప్పి చెప్పినప్పుడు తప్పకుండా అన్ని వర్గాల నుంచి కొంతమంది అయినా వేదాలు చదువుకోవడానికి ముందుకు రావచ్చు. ఆ చదువుకున్న వ్యక్తుల ద్వారా ఆయా
వర్గాల్లో, ఆయా కులాల్లో, ఆయా సమూహాల్లో కొంత మార్పు రావచ్చు. అటువంటి అవగాహనను పెంచే కార్యక్రమము ధార్మికులే చేయాలి, వైదికులే చేయాలి. మరి వారు చేస్తే తప్పకుండా ఈ అసమానతలు, పురపచ్చాలు దూరమై సమాజంలో సమానత అనేది ఏర్పడుతుంది.